వామ్మో! ఒక్క రోజింత ఆహారం తింటారా ఎవరైనా? అసలిది వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ ఇది ఊహ కాదు, బైబిల్లో రాసిన నిజం. సొలొమోను రాజు దగ్గరికి ప్రతిరోజు వచ్చేది ఎంత ఆహారమో తెలుసా? బైబిల్ చెప్తుంది ఒక్క రోజు కోసం 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మొతక పిండి. ఇక్కడ అసలు షాక్ ఏంటంటే ఒక్క తూము అంటే సుమారు 220 లీటర్లు. ఇంత ధాన్యం ఒక పెద్ద సైజు డ్రమ్లో పట్టదు. అన్నీ కలిపితే ఒక్క రోజుకే సుమారు 20,000 లీటర్ల ధాన్యం. అంటే ధాన్యం రాజభవనానికి నదిలాగా ప్రవహించేది. ఆగండి, అప్పుడే మెను అయిపోయింది అనుకున్నారా? ఇంకా ఉంది. ఇవి మాత్రమే కాదు, 10 క్రొవ్విన ఎద్దులు, 20 విడి ఎద్దులు, 100 గొర్రెలు, జింకలు, దుప్పులు, ఎర్ర దుప్పులు, క్రొవ్విన బాతులు కూడా ఉన్నాయి. ఇంత సుఖం, ఇంత ఐశ్వర్యం ప్రపంచంలో ఏ రాజుకైనా అసూయ కలిగించే జీవితం. అయినా సొలొమోన్ రాజు చివరికేమంటాడో తెలుసా? నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనపడెను. చూసారా, అంత లగ్జరీగా బ్రతికిన రాజే అన్ని వేస్ట్ అంటున్నాడు. మనం ఎంత దేవుని కోసం బ్రతికేద్దాం.